ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కు స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. కార్తీక మాసము 8వ రోజు శుద్ధ అష్టమి. ఈ రోజు నిషిద్ధ ఆహారము ఉల్లి, ఉసిరి, మద్యము, మాంసము. ఈ రోజు చేయవలసిన దానాలు తోచినది ఏదైనా యథాశక్తి దానం చేయవచ్చు. పూజించవలసిన దైవం దుర్గాదేవి. జపించవలసిన మంత్రం ఓం చాముండాయై విచ్చై స్వాహ. రుద్ర కవచం కూడా చదవవలను. కలిగే ఫలితము ధైర్యము, విజయము. కార్తీక పురాణంలోని 8వ రోజు 8వ అధ్యాయము 8వ రోజు పారాయణము. శ్రీహరి నామస్మరణ ధన్యోపాయము. అజామిళోపాఖ్యానము. వశిష్ఠ మహాముని చెప్పిందంతా విన్న జనక మహారాజు ఇట్లు అనెను. మహానుభావ వశిష్ఠ మహాముని, మీరు చెప్పినవన్నిటినీ శ్రద్ధగా విన్నాను. అందు ధర్మము బహుసూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగునని, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము చేసినందువలన కలుగునని చెప్పితిరి. స్వల్ప ధర్మము చేతనే మోక్షము లభిస్తుండగా యోక్తముగా యజ్ఞ యాగాదులని చేసిన గాని పాపాలు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెబుతున్నారు గదా. మరి మీరు ఇది సూక్ష్మంలో మోక్షంగా కనబరుచుచున్నారెందులకు నాకు అమితమైన ఆశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారాన్ని పాటించకుండా వర్ణ సంకరణులై రౌరవాది నరకహేతువులకు పాపాలను చేయుచున్నారు. ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండని గోటితో కలించుట వంటిది. దీని మర్మమును విడమరచి విపులీకరించి చెప్పుమని ప్రార్థిస్తున్నాను అని కోరెను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగాలను కూడా పఠించితిని. వానికి కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నవి. అవి ఏమనగా తాత్విక, రాజస, తామసములు అని ధర్మములు 3 రకాలు. సాత్వికమనగా దేశకాల పాత్రలలో 3 సమకూరిన సమయంలో సత్యమను గుణము జనించి ఫలము అంతయు పరమేశ్వరార్పణ గావించి మనోవాక్కాయ కర్మలచే వనరించే ధర్మము. ఆ ధర్మమే ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపాలని నాశనము చేసి పవిత్రులని చేసి దేవలోక భూలోక సుఖములని సమకూర్చును. ఉదాహరణగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావు నందు స్వాతి కర్తెలో ముత్యపు చిప్పలో వర్షపు చినుకుపడి దగదగా మెరిసే ముత్యము అగు విధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మాన్ని ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలగు పుణ్య కాలాలలో దేవాలయాలలో వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినా లేదా ఆ నదీ తీరమునందు దేవాలయములో జప తపాదులు చేసినను విశేష ఫలములు పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులని విడిచి చేసిన ధర్మము. ఆ ధర్మము పునర్జన్మ హేతుకమై సుఖదుఖాలను కలిగించును. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులని విడిచి దేశకాల పాత్రలలో సమకూడని సమయంలో డాంబికాచరణార్థం చేయు ధర్మము. ఆ ధర్మము ఫలాన్ని ఇవ్వదు. దేశకాల పాత్రులు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలాన్ని ఇస్తుంది. అనగా పెద్ద కట్టెల పోగికి చిన్న అగ్నికణంతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామాన్ని తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించిన వారికి సకల పాపాలు పోయి ముక్తి నొందెదరు. దీనికొక ఇతిహాసము గలదు. అజామిళుడి కథ. పూర్వకాలములో కన్యాకుబ్జమను క్షేత్రమందు వేదాంగ పారంగతుడైన సత్యనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అనే భార్య కలదు. ఆ దంపతుల యొక్క అన్యోన్యతకి ప్రేమ కలిగి అపూర్వ దంపతులు అని పేరు బడిసరి. వారికి చాలా కాలానికి లేక ఒక కుమారుడు జన్మించెను. వారు ఆ బాలుని అతి గారాభంగా పెంచుతూ
అజామిళుడు అనే నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమగుచు అతి గారాభంగా పెరుగుచుండెను. అతి గారాభంగా పెరగడం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచూ దుష్ట సహవాసం చేయుచు విద్యని అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక తిరుగుచుండేవాడు. ఈ విధంగా నుండగా కొంతకాలానికి యుక్త వయసు వచ్చెను. యుక్త వయసు రాగానే కామాంధుడై మంచి చెడలు మరచి యజ్ఞోపవీతాన్ని తెంచి మద్యం సేవించుచు ఒక ఎలుకల జాతి స్త్రీని ప్రేమించి ఆమెతోనే తన కామక్రీడలలో తేలియాడుచు ఇంటిని కూడా మరిచిపోయి తల్లిదండ్రులని మరిచిపోయి ఆమె ఇంటనే భుజించుచూ ఉండేవాడు. అతి గారాభము ఎట్లు పరిణమించెనో వింటివా జనక మహారాజా? తమ పిల్లలపై ఎంతో అనురాగమున్నా పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలో ఉంచకపోవటం వలన ఈ విధంగానే జరుగును. కావున అజామిళుడు కులభ్రష్టుడు కాగా బంధువులందరూ అడిని ఇంటి నుంచి వెడలిగొట్టరి. అజామిళుడు రెచ్చిపోయి అడవిలోకి పోయి జంతువులను వేటాడుచు వాటిని చంపుచు కిరాత వృత్తిలో జీవించుచున్నాడు. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుచు ఫలాలని కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయెను. అజామిళుడు ఆమెపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవిలోనే ఆమెని దహనం చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎలుకల స్త్రీకి ఇంతకు ముందే ఒక కుమార్తె గలదు. కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారం చేత కన్నుమిన్నుగానక అజామిళుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలు జరుపుతూ ఉండేవాడు. వానికి ఇద్దరు కుమారులు కూడా కలిగిరి. వారు పురిటిలోనే చనిపోయిరి. మరలా గర్భము ధరించి ఒక కుమారుడిని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టిరి. వాడిని నారాయణ నారాయణ అని పిలుస్తూ క్షణమైనా విడవకుండా ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకొని పోతూ నారాయణ నారాయణ అని పిలుస్తూ పెంచెడివారు. నారాయణ అని పిలిచినంత మాత్రాన పాపాలు నశించి మోక్షము పొందవచ్చునని ఏమాత్రమూ తెలియదు అజామిళుడికి. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామిళునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావుకి సిద్ధంగా ఉండెను. ఒకనాడు భయంకరమైన ఆకారములో పాసాది ఆయుధాలతో యమభటులు వచ్చిరి. వారిని చూచి అజామిళుడు భయపడి కుమారునిపై వాత్సల్యంతో నారాయణ నారాయణ అని పిలుస్తూనే ప్రాణాలు విడిచెను. అజామిళుడి నోటి వెంట నారాయణ అను శబ్దము వినగానే యమదూతలు గజగజ వణకసాగిరి. అదే సమయంలో దివ్య మంగళాకారులైన శంఖుచక్ర గదాదారులు అయిన శ్రీమన్నారాయణ దూతలు విమానంలో వచ్చిరి. యమభటులు, ఎవరు మీరు? మీరేలా వచ్చిరి అని అడుగగా వారు, వీనిని వైకుంఠము తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిళుడిని విమానం ఎక్కించుకొని తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? మీరేలా ఇతనిని తీసుకెళ్ళుచున్నారు? ఇతడు పరమ దుర్మార్గుడు. వీనిని నరకానికి తీసుకొని పోవుటకు మేము ఇచ్చడికి వచ్చితిమి. వానిని మాకు వదులుడు అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పబోయిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్య మందలి 8వ అధ్యాయము 8వ రోజు పారాయణం సమాప్తము. 9వ రోజు పారాయణంలో కలుసుకుందాం.